ఈ రోజు స్టీల్ మంత్రి కుమారస్వామి గారు, భూపతి శ్రీనివాసవరం గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు వచ్చారు. వారిని ట్రేడ్ యూనియన్ బృందం వెళ్లి కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారి దృష్టికి ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం చేసేటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాలకు వస్తా ఉంది. 15,000 టన్నుల హాట్ మెటల్ వస్తే బ్రహ్మాండంగా మీకు అన్ని జరుగుతాయని చెప్పారు. ఇవాళ 19,000 టన్నులు తీసినప్పటికీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు మీరు ఉన్నారు. 300 కోట్ల పైచీలకు ఎంప్లాయీస్ కి బకాయిలు ఉన్నాయి. కొత్త ఎంప్లాయీస్ బతకలేక జొమాటోలోను, స్విగ్గీలోను పనిచేసుకునే పరిస్థితి ఉంది. చివరి డైపర్లు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో పిల్లలు కొన్నారని అంటే ఏం అర్థం చేసుకోవాలని చెప్పేసి వారు అడగడం జరిగింది. దీని మీద వారు స్పందించారు. ఈ కష్టాలు శాశ్వతం కాదు, వీటిని పరిష్కారం చేస్తాం. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదట్లో ఉన్న పరిస్థితి చూసినప్పుడు ఇంత త్వరగా ఇంత అత్యున్నతమైన ప్రొడక్షన్ స్థాయికి వెళ్తుందని చెప్పేసి మేము భావించలేదు. కానీ మీరంతా కూడా హార్డ్ వర్క్ చేసి ప్లాంట్ ని సంవత్సర కాలంలోనే తిరిగి టర్నోవర్ దిశగా తీసుకొచ్చారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూనే స్టీల్ కి మేము డబ్బులు అడిగినప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని కండిషన్స్ పెట్టింది. దానివల్ల మేము 15,000 మ్యాన్ పవర్ నుంచి 9,000 తగ్గించాల్సి వచ్చిందని చెప్పారు. రెండో పక్క మేము అడిగాం 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రి తొలగించేశారు. చాలా నైపుణ్య కార్మికుల్ని తీసేసి బయట నుంచి చేసుకుంటాం, ఇది కరెక్ట్ కాదని చెప్పాం. వారంతా స్థానికులు, వారంతా కూడా ల్యాండ్ లోజర్స్. అదే కాకుండా ఢిల్లీలో పోయి ఎక్కడైనా హోటల్లో ఉండాలంటే 1000 రూపాయలు ఇచ్చే హోటల్లో కూడా ఆధార్ కార్డు లేకుండా రూమ్ ఎవరు, పాస్పోర్ట్ చూపితే ఒప్పుకోరు, పాన్ కార్డు చూపితే ఒప్పుకోరు, గవర్నమెంట్ ఐడి ఒప్పుకోరు. ఇక్కడ ఆధార్ కార్డు కావాలంటారు ఢిల్లీలో. అలాంటిది ఇక్కడ ఉన్న స్థానికులకి ఆధార్ కార్డునే బ్లాక్ చేసింది మేనేజ్మెంట్. ఇది న్యాయం అని చెప్పేసి అడిగాం. అడిగితే వాళ్ళు కూడా అవకాయి లేదు, మా దృష్టికి వచ్చింది, నేను పరిష్కారం చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ గారిని ఉద్యోగం తీసేయడం కాదు, అటు ఇంకో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా లేకుండా ఆధార్ కార్డుని బ్లాక్ చేసిన పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో లాభాలు రావాలంటే కోకోన్ బ్యాటరీకి నిధులు ఇవ్వాలని చెప్పేసి, అలాగే సెంటర్ మెషిన్ ప్రొడక్షన్ పెంచాలని చెప్పేసి, ఇంకో రోలింగ్ మిల్ కొత్తగా కట్టాలని చెప్పేసి, దీనికోసం 10,000 కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలిస్తాం. నెల కూడా భూపతి శ్రీనివాసవరం గారు వస్తాం స్టీల్ ప్లాంట్ కి, మనంతా కలిసి పనిచేద్దాం, స్టీల్ ప్లాంట్ ని ఇంకా శరణం చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.